హలో సునీత, నేను జ్యోతిని. స్టేషన్ నుంచే కమలాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. తీరా చూస్తే ట్రైన్ గంట లేట్ ఉన్నారు. ఏం తోచగా నీకు ఫోన్ చేశాను. కిందకి తిప్పాను. ఆ మర్నాడు శోభన్ బాబు కృష్ణ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి డబ్బు ఇవ్వపోతాడు. అది చూసి కృష్ణకి ఒళ్ళు మండిపోతుంది చూడు. అబ్బా భలే సీన్లే. ఆహా, కొత్త ఆవకాయ రుచి వేరే. చెక్క ఆవాలు మంచి నూనె వాడితే ఉంటుంది. చూడండి, ఏమిటిది మేనేజ్ చేసుకోలో? ఓ పక్క ఇలా మాట్లాడుతుంటే లోపలికి వచ్చేస్తావే. ఏమిటి పెద్ద నువ్వు మాట్లాడేది? బోర్డు విషయం అరగంట నుంచి చూస్తున్నాను. ఆవకాయ గురించి, గోంగూర పచ్చడి గురించి వర్ణించడానికైనా ఫోన్లు కనిపెట్టింది. నోరెత్తావంటే చీరేసి ఆవకాయ పచ్చడిలో కలిపేస్తాను. నీ సొంత ఫోన్లో వారం రోజులు మాట్లాడుకోవచ్చు. అప్పడాల గురించి, వంకాయ పులుసు గురించి. ఇది నలుగురికి ఉపయోగపడే ఫోన్. అయితే ఏమంటావు? నోరు మూసుకుని బయటికి వెళ్ళి నిలబడమంటాను. నేను ఫోన్ మాట్లాడొచ్చిన తర్వాత నీకు చెప్తాను రకరకాలుగా ఆవకాయ పెట్టే విధానాలు. వెళ్ళి బయటికి. పెద్ద గొప్ప, బోడి గొప్ప. నాకే కదా ఇంత కొంటుందని పోతురు కప్పులాగా బెగపెగా నడుస్తున్నాడు. ఆ మొహం చూడు, చొట్ల పడ్డ మరచుంపులాగా ఎలా ఉందో. మాట్లాడుకోవయ్యా, బాగా మాట్లాడుకో. హాయిగా ఆనందంగా మాట్లాడుకో. మాట్లాడుకోవయ్యా. నిన్ను